ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, అనగా ఆయన అంగీకరించి ఆయన వాక్యమును చదివి ధ్యానించిన ప్రకారము బతకనికి ఆలోచన కలిగినటువంటి పరిశుద్ధులుగా యథార్థత కలిగిన నీతి న్యాయంగా నడుచుకోనికి ఆలోచన కలిగిన పిల్లలారా, చేరువచ్చిన నుంచినందరికీ ప్రభునామంలో ఏదో పూర్వక వందనాలు అండి. గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనము ఆ మాట మనం చదువుతున్నామండి. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి ఎప్పటికీ చోటు ఇవ్వకు అని దేవుని ఆలోచన విధానము ఎఫెసీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారు పట్టణానికి వ్రాయిస్తూ వచ్చినాడు. అపవాదికి చోటిస్తే ఏమవుతుంది? మన బ్రతుకులను నాశనం చేసేది వాడే. వాడు మొదటి నుండి ఈ అపవాది గారు మొదటి నుండి వానికి ఏ ఆలోచన కలిగి ఉన్నాడంట? వాడు నరకంతకుడు అంట. మొదటి నుండి ఎంతోమంది ఆత్మలను నశింపజేసేదానికే వాడు తయారైపోయినాడు. దేవుని దగ్గర ఉంటూ మంచి ఒక కెరూబుగా ఒక చక్కని ఆరాధన చేయిస్తూ అక్కడ ఉండే ఈ యొక్క అపవాది, ఈ లూసిఫరు ప్రతి ఒక్కరికి వాడు అసత్యంలోకి లాగేస్తూ నిత్య నరకాగ్నికి తోసేస్తున్నాడు. ఎంతో మంది ఆత్మలను వాడు నిత్య నరకాగ్నికి నడిపిస్తూ ఉండడం మనం చూస్తాం. ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు కానివ్వండి, ఒక వ్యసనానికి, ఒక మనిషి చెడిపోయి ఒక వ్యసనానికి బానిస చేసి వాడు ఆడుకోవడం మనకి అలవాటు. మొదటి నుండి వానికి నరహంతకుడు అంటాడు. ఎంతమంది ఆత్మలను నశింపజేసేలా ఈ యొక్క అపవాది గారు మనకు గ్రంథంలో చాలా చోట్ల కనపడతాడు. కనుక అట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా వానికి దూరంగా ఉండు అని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. మన బైబిల్ గ్రంథంలో కొంతమందిగా మనము అపవాదికి చోటిస్తే వారి జీవితాలను పతనమయ్యేలా చేసుకునే కొంతమందిని మనము ధ్యానించుకున్నాము. అలాగే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నటువంటి వారిని కొంతమంది మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీ ఇంకా మొదలే పెట్టలేదు, ఏం మాట్లాడలేదు. అది బాగా తెలివి కలిగింది, యుక్తిగా మాట్లాడుతుందంట. భూ జంతువులలోనే అది యుక్తిగలదై, తెలివిగలదై ఉన్నది. అలాగే అపవాది గారికి పెద్ద పెద్ద భక్తులతో దేవుడు పోలుస్తూ దానియేలు కంటే తెలివిమంతుడు అని వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. అపవాది గారు దానియేలు కంటే తెలివిమంతుడు, చూసి దేవునితో పోటీ పడేంత ఇది. అందుకే ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యము ఆరాధించబడే దేవునికి అంత పెద్ద పోస్టులో ఉండి, అంత పెద్ద పదవిలో ఉండి వీని ఆ కెరూబు చెడు ఆలోచన చేత దేవుని కంటే ఎక్కువ స్థానంలో, దేవుని కంటే ఎక్కువ స్థితిలో, పై స్థానంలో ఉండాలనే ఆలోచన చేసినందున దేవుడు ముందుగానే ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ఆలోచన వచ్చింది అంతే, అక్కడి నుంచి త్రోసివేసేసాడు. కనుక ఇక్కడ కూడా ఈ యొక్క యుక్తి గలదిగా ఈ యొక్క అదే అపవాది అయినటువంటి ఈ యొక్క సర్పము చూడండి, యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా మొదలు పెట్టడమే ఏమన్నది,
ఏమ్మా నా ఆదామమ్మ బాగుండవా అది ఇది అని మాట్లాడలేదు. ఎలా ఇద్దరు ఉన్నారు, ఏదో పలకరింపు ఫస్ట్గా బాగున్నారా అనేది మొదలు పెడతారు ఎవరైనా. ఏ బంధువులు కానీ ఎవరైనా కానీ కొత్తగా కనపడినా కూడా బాగున్నారా అది ఇది అని మాట్లాడతారు. కానీ ఈ యొక్క సర్పము ఎలా మాట్లాడుతుందంటే ఆ స్త్రీతో మొదలు పెట్టిన మాటే ఇది నిజమా, ఏంది ఆ నిజమేంటి, ఇంకంతే. క్వశ్చన్ మార్కుతో ఒక స్త్రీని మాట్లాడితే ఇంకా ఈ ఆడవారితో బరువు. ఇది నిజమా అంటే ఇంకా పైసలు, ఇది తెలుసా అనే కూడా పైసలు. ఇంకా అది తెలుసుకునేదాకా ఆమె ఇంకా బువ్వ చేయదు, ఇంకో ఏ పని ముట్టుకోదు. ఇంకా ఇది తెలుసా అంటే ఇంకా అదేదో పెద్దది ఉంటుంది, ఇది నిజమా అంటే అదేదో పెద్దది ఉంటుందని ఇంకా నిలబడిపోయినట్టుంది అవ్వమ్మ. ఈ తోటల చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా, దేవుడేమో చెప్పిండు వాస్తవమే. ఈ యొక్క సర్పానికి ఎలా తెలుసు? ఇదంతా ఏం ఆలోచన చేయలేదు. ఆ యొక్క కుయుక్తితో ఏమైంది, అవ్వమ్మ అపవాదికి అక్కడ చోటు ఇవ్వడం మనము చూస్తాము. మొదటి వాక్యంలో చదువుకున్నట్టు అపవాదికి చోటు ఇవ్వకూడదు. కానీ చక్కగా మొదటి మాటలోనే ఆ అపవాది సర్పము చోటు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ లేఖనం చూస్తాము. సరే, అవ్వమ్మ తప్పు చేసింది. దేవుడు చెప్పిన మాటలో అది తినకూడదనే పనులు, ఇంకా ఆ మోసపూరితమైన ఆ మాటలతో తినింది. తన భర్తకు తెచ్చిచ్చే ఆ భర్త ఏం చేసినాడు, అబ్బా నా భార్య ఎంత ప్రేమతో తెచ్చిచ్చిందని ఆ పండ్లు తిని ఇద్దరు కలిసి మొత్తానికి ఆ యొక్క దేవుడు చెప్పిన చిన్న ఆజ్ఞ, అది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకు బైబిల్ గ్రంథం తెలుపుతుంది. అంటే ఇంట్లో ఒక తల్లిదండ్రులు కానివ్వండి, మన పరలోకపు తండ్రి కానివ్వండి, మన యేసయ్య కానీ, పరిశుద్ధ ఆత్మదేవుడు కానీ ఒక విషయం, ఒక ఆజ్ఞ చెప్పినాడంటే దానిని అనుసరించడమే. ఆ మాట వినటమే పాపం లేకుండా పోతుంది. వినకుంటే పాపము, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము. పెద్ద ఆజ్ఞ కూడా కాదు అది. ఈ పెద్ద తోట, అది దేవుని తోట, ఏ దేవుని తోట, ఎక్కడైనా అన్ని తిను. ఆ మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలము మాత్రము నువ్వు తినకూడదు, చూడకూడదు, ముట్టకూడదు అని చెప్పినప్పుడు చిన్న మాట, అది చిన్న ఆజ్ఞ దేవుని నుండి. మనిషి దేవుని మాట వింటే బాగుపడతాడా లేదనేది చిన్న ఆజ్ఞనేది. కానీ ఆ ఆజ్ఞ మీరి నందున అపవాదికి చోటిచ్చి పాపము చేసిన వారి అయినారు. మొదటి ఆది దంపతులైనటువంటి అవ్వాదాము. కనుక ఈ అపవాది గారు వాడు చాలా కుయుక్తితో వాడు మనిషిని అంతకుడిగా మార్చేస్తాడు. ఎవరిని నరకడం, నరకానికి వెళ్ళడం అంటే అయిపోయి జీవితం అంతా. అసలు మన మనిషి ఈ కొంచెం జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటే శాశ్వత కాలంలో చాలా దండిగా జీవితము, 80 సంవత్సరాలు కాదు, చాలా పెద్ద జీవితము నా దగ్గర ఉన్నదని మన తండ్రి, మన ప్రభువు, మన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఎవరైనా 70 సంవత్సరాలు ఇది మనిషి జీవితం ఈ భూమి మీద అంతే నీకు ఇచ్చింది, నలురాలా తిరిగి రండి మళ్ళీ నీకు సెలవు ఇచ్చి ఏదో కొన్ని దినాలు నీకు ప్రతి విధమైన తెలివి జ్ఞానము నీకు నేర్పించి భూమి మీద నేర్పించి మళ్ళీ నా దగ్గరికి పిలుచుకోవాలనుకున్నాను. ఇది కేవలం ఒక 70 లేదా 80 సంవత్సరాలు. ఆ సంవత్సరాలలో నీవు యథార్థంగా, నీతిగా, పవిత్రతగా బ్రతికినట్లయితే చాలా ఎక్కువ జీవితము నా దగ్గర ఉంది, నా కుమార్తె, కుమారుడు అని దేవుని వాక్యం మనకు గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో తెలియపరిచినాడు దేవుడు. అందుకు
మనిషి నమ్మితే పర్వాలేదు, నమ్మితే నా మహిమ చూస్తావన్న దేవుని నమ్మితే పర్వాలేదు. నమ్మకున్నట్లయితే చాలా రేపు కాలము అనగా చనిపోయిన తర్వాత ఒక పెద్ద జీవితమే ఉందన్న దేవుని మాటను నమ్మితే పర్వాలేదు, కానీ నమ్మనటువంటి వారికి రేపు కాలంలో ఆ ధనవంతుడు నరకంలో అలసాట్లబడిన పరిస్థితి మనకు దేవుడు ఆ ఒక్క ఉదాహరణ పెట్టాడు. లేకపోతే అసలు నరకం ఎలా ఉంటుందో మనకు తెలియదు, అది నిజమా అబద్ధమా అనేది కూడా తెలియకుండా పోయేది. దేవుడు ఆ ఒక్కటి మనకు ఉదాహరణ పెట్టినాడు. వయమ్మ ఉంది నరకము. ఆ ధనవంతుడు ఇక్కడ సుఖభోగాలు అనుభవించి అక్కడ నిత్య నరకాగ్నిలో పడినాడు. ఆ పేదవాడైనటువంటి ఆ లాజరు లేక ఆ యొక్క వ్యాధితో కొరుకులతో బాధపడుతున్నటువంటి ఆ లాజరు ఇక్కడైతే పాపము చాలా బాధ అనుభవించినాడు. ఆర్థికంగా ఏ విషయంలోనైనా బాధ అనుభవించినాడు. అనారోగ్యంగా, తిండికి తిండి లేదు, అనారోగ్యం ఉంది. ఆయన చనిపోయినాడు, ఇద్దరు చనిపోయినారు. కానీ ఈ పేదవాడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడు, ఇంచుమించు పారదేశిలో. ఈయన ఆ ధనవంతుడు నరకంలో కాలుతూ ఉన్నాడు. అటు చూస్తే అబ్రహాం రొమ్మున అనుకొని ప్రశాంతంగా ఏంది ఇతను నా పక్కన వాకిలి పక్కన బయటపడి ఉన్నాడు కదా, ఈయనకి ఇంత మంచి జీవితంగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, అంత మంచి వాతావరణంలో ఉన్నాడు. నా పరిస్థితిని ఇట అగ్నిలో కాలి చచ్చిపోయే పరిస్థితి ఉంది. అబ్రహామా, లాజర్ను పంపయ్యా, ఒక ఏరి చిటుకు నీరు నా గొంతును తడుపుమను, నా నాలుకను తడుపుమనంటే, అయ్యా నాయన పెద్ద అగాధం ఉంది నాయన, మాకు దేవుడు ఏర్పరిచినటువంటి అగాధం ఉంది, అది ఎవరు రాలేము, నువ్వు రాలేము, మేము రాలేము అంటే, అయితే నాకన్నా దరిద్రులుగా నలుగురు ఉన్నారు నాయన. అబ్రహామా, అక్కడ పోయి నేను వారికి సువార్త చెప్తా, లేదా దేవుని విషయం చెప్తా, ఇక్కడ జరుగుతున్న యాతనంతా వారికి చెప్తాను, నన్ను ఏమైనా పంపించడానికి అవకాశం ఉందామంటే, లేదు నాయన, చనిపోయిన తర్వాత ఇంకా లేదు, బతుకున్నప్పుడు నీకు అవకాశం, బతుకు చనిపోయిన తర్వాత ఇంకా లేదు. నీ యొక్క క్రియా ఫలమును బట్టి దేవుడు పరలోక రాజ్యమా అయితే నరకాగ్నిక వేస్తాడు. నువ్వు నరకాగ్నికి వచ్చినావంటే నీవు అక్కడ చాలా ఆనందంగా గడిపినావు, పాపంతో గడిపినావు, ఇక్కడైతే నువ్వు ఆ యొక్క అగ్నిలో యాతన పడుచున్నావు. ఇంకా లేదన్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన మాట వింటే ఇటు నీ గతి లేకుండా పోతుంది, అక్కడ ప్రవక్త ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఇంకా ఆ నరకంలో అనుభవిస్తాడు. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాల్లో కూడా దేవుని ఆలోచన విధానం మనకు గ్రంథము, ఈ పరలోకం నుంచి పంపబడినటువంటి ఈ గ్రంథము ప్రతి విషయాన్ని దేవుడు ప్రతి మనిషికి తెలపాలని, ఆయన సత్యము తెలపనికి ప్రతి రక్షణలో ఉన్న ప్రతి బిడ్డను వాడుకుంటూ ఉన్నాడు. రక్షణలోకి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని సువార్త చేయాలి, అది బాధ్యత క్రైస్తవునికి. రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఎవరికొకరికి వాక్యం చెప్పాలి, ఎవరికొకరికి యేసు క్రీస్తు ప్రభు వారి సత్యాన్ని చెప్పాలి, యేసు క్రీస్తు ప్రభు వారి కలువరి శిలువలో పడిన పాటలు చెప్పాలి, ఆయన మరణము ప్రచురం చేయాలి, ఆ సృష్టికర్త దేవుని ఆలోచన విధానము తెలియపరచాలి. ఇక్కడ తెలియపరచకుంటే అక్కడ వాడు క్వశ్చన్ వేస్తాడు. ఈ లోకంలో పాపపు జీవితంతో బ్రతుకుతున్న మనిషి ఇదో ఈ ధనవంతుల్లాగా క్వశ్చన్ వేస్తాడు. కానీ దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి అంతం ఇప్పుడే రాదు, ప్రతి ఒక్కరికి దేవుని వాక్యము ప్రకటించబడుతుంది, వింటారు. విన్నా కూడా వాళ్ళు మారనటువంటి పరిస్థితిలో అప్పుడు దేవుడు వస్తాడు, అందరికేమో తెలియబడుతుంది వాక్యము. తెలియబడిన తర్వాత దేవుని రాకడ వస్తుంది, అంతం జరుగుతుంది. వినిన వారికి రక్షణ, వినని వారికి శిక్ష. అది ఆయన మాట వినడం అంటే ఆయన మాటలు
సత్యం కనుక అవి భారంగా ఉండవు, తేలికగా ఉంటాయి. ఆయన మాటలు వింటే సత్యం ఆయనది, అసత్యం కాదు, అన్యాయం కాదు, న్యాయమైన పద్ధతిగా బ్రతకమని, ఒక క్రమముగా, ఒక మంచి వ్యక్తిగా, నా బిడ్డవుగా, నా పరిశుద్ధ రక్తంతో కడుగబడిన బిడ్డవుగా నువ్వు బ్రతకాలి అని దేవుని ఆలోచన. అందుకే మనల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతునిగా పుట్టించాడు ఆయన. తిరిగి వారిని కూడా పుట్టించలేదు ఆయన. యథార్థవంతమైన మంచి ఆత్మనిచ్చినాడు. కానీ బాల్యం నుండి మనము చెరుపుకుంటూ ఉన్నాము. ఈ లోక సంబంధమైన జీవన విధాన శైలిలో మనిషి పాపములకు చోటిచ్చి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం మన చేతులారా. కానీ దేవుని వాక్యం మనకు ఇది పద్ధతి, ఇది క్రమము, ఇది క్రమం కాదు, ఈ పని నువ్వు చేయకూడదు, ఈ పని నువ్వు చేయాలి అని ఆయన చక్కగా చెప్పినాడు. ఆ చెప్పిన దాని ప్రకారం మనము నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడు మన క్రియలను బట్టి ఆ ఇష్టానుసారంగా ఆయన తీర్పిస్తాడంతే. చూడండి, ఇంకొకరు దేవునితో అపవాదికి చోటిచ్చి నాశనమైనట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము, న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అతని చూచి ఒక అతేను కదా చూచెను, అనగా ఒక ఆమెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు అంటున్నారు, తల్లిదండ్రులు, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నీ జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఆ ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పారు. ఆ తిమ్నాతనే ఆ పట్టణంలో ఆడవారు ఘోరమైన వ్యభిచారంతో కూడినటువంటి ఆ పట్టణం, వారికి రక్షణ లేదు, వాళ్ళకు సున్నతి లేదు, అనగా రక్షణ. అలాంటి స్త్రీలను మామూలుగా దేవుడు అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని దేవుని వాక్యం మనకు ఈ కాండాలలో మనకు వ్రాయిస్తూ వచ్చినాము. రక్షణలో ఉన్న పిల్లలనే పెళ్లి చేసుకోవాలి, రక్షణ లేని పిల్లలను పెళ్లి చేసుకోకూడదని దేవుని వాక్యము ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ దేవుని వాక్యం తెలిసి అయినప్పటికీ ఈ యొక్క సంసోను వాగ్దాన పుత్రుడుగా దేవుని ఆలోచనలో నుండి ఆ ఫిలిష్తీయులను అంతమొందించుటకు పుట్టినటువంటి, ఇశ్రాయేలీలకు రక్షకుడుగా ఫిలిష్తీయులను అంతం చేయుటకు పుట్టినటువంటి ఈయన జీవితంలో ఈయన బంధువుల నుండో లేకుంటే ఈయన తల్లి లేక తండ్రి బంధువుల నుండో ఒక ఆమెను చేసుకుంటే సరిపోయాయి. అలా చేసుకోకుండా తిమ్నాతుకు వెళ్ళి ఆ పనికిమాలిన పట్టణంలో, ఆ వ్యభిచారం విపరీతంగా జరుగుతున్న పట్టణంలో పెళ్లి చేసుకుంటే ఆమె ఏం చేసింది? మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నది. మళ్ళీ ఇతడు దారిలో వెలుచుండగా ఒక సింహం కనపడింది. ఆ సింహం కనపడినప్పుడు దేవుడు గుర్తు చూపించినాడు, వద్దురా నాయన ఆ బిడ్డ అని. ఆ యొక్క సున్నత లేని ఆ ఫిలిష్తీయురాలు వద్దు అని ఒక సింహాన్ని ఎదురు పంపిస్తే ఆ సింహాన్ని, అంటే ఆ సింహం అంతా ఘోరమైంది వ్యభిచారము, ఆ పట్టణము, ఆ స్త్రీ
ఆ ఘోరమైన వ్యభిచారంతో సంబంధమైనటువంటి స్త్రీ అని ఒక సింహాన్ని వద్దన్నట్టుగా దేవుడు ఎదురుపరిస్తే ఆ సింహాన్ని నోరు చీల్చేసి చంపేసి వెళ్తారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చిన్న ఘర్షణ జరిగి అలిగి మళ్ళీ తన తండ్రి ఇంటికి తల్లి ఇంటికి వస్తుండగా మళ్ళీ ఆ సింహంలో ఒక తేనె పెట్టుకుంటే ఆ తేనె కూడా తింటాడు. అది అపవిత్రమైన చచ్చిపోయిన దానిని ముట్టకూడదు. అసలు ఈయన వాగ్దాన పుత్రుడు, ఏ యొక్క చచ్చిపోయిన దాన్ని ముట్టకూడదు అనగా దేవునితో నిబంధనతో పుట్టినటువంటి సంసోను మళ్ళీ ఆ సింహం దగ్గరికి పోయి ఆ తేనె తిని మళ్ళీ వచ్చి తినటమే కాదు, మళ్ళీ ఒక పొడుపు కథ, ఆ సింహము ఆ తేనె గురించి ఒక పొడుపు కథ వేసి మళ్ళీ చేస్తారు. ఇలా వద్దని కొన్ని సూచనలు దేవుడు పంపించినా కూడా సంసోను దేనికి చోటిచ్చినాడు? అపవాదికి చోటిచ్చినాడు. రూల్స్ తెలుసు, సున్నతి లేని రక్షణ లేని పిల్లలను వివాహము చేసుకోకూడదని రూల్స్ తెలుసు. ఆ పట్టణము వ్యభిచారంతో సంబంధమైందని తెలుసు. ఫిలిష్తీయులను అసలు చేసుకోకూడదని తెలుసు. ఎందుకంటే వాళ్ళు అన్ని దేవతలను బయలుదేవతలను కొలిచే ప్రతి రాయిని మొక్కే ఫిలిష్తీయులు వాళ్ళు. అన్ని తెలిసి కూడా పాపానికి చోటిచ్చినారు. కనుక సంసోను చోటిచ్చి తన జీవితంలో పతనమయ్యేలా మనము ఆయన జీవితము చూస్తాము. అలాగే ప్రియ దేవుని సంగమ, దినవృత్తాంతములు గ్రంథంలో 21వ అధ్యాయము 8 నుండి 14వ వచనాల్లో దావీదు కూడా చోటిచ్చారు. అలాగే సౌలు రాజు ఈ యొక్క అపవాదికి చోటిచ్చినట్టుగా దావీదును పలుమార్లు చంపనికి ట్రై చేసినాడు. వీటితో పలుమార్లు చంపనికి ఇంచుమించుగా 20 సార్లకు పైగా దావీదును చంపుటకు ఆయన పులిగొల్పి చెడ్డ ఆలోచన కలిగి ఉన్నందున ఆయన కూడా అపవాదికి చోటిచ్చినాడు. ఆ అపవాది దేవుని యొద్ద నుండి పంపబడుతూ అతనిని నాశనము చేసినట్టుగా మనము లేఖనంలో చూస్తాం ప్రియుల. అలాగే దావీదు మహారాజు కూడా ఒకే ఒక బత్షెబ విషయంలో అపవాదికి చోటిచ్చి ఒక్క గొర్రెను తిన్నందుకు, అనగా ఒక గొర్రెతో పాపం చేసినందుకు 4 పిల్లలు ఆయన కోల్పోయి తన జీవితం అంతా అడవిల పాలు, తన సొంత కొడుకులతోనే ఆయన తరమబడుతూ అడవిల పాలు తిరుగుతూ శాంతి లేకుండా ఆయన తిరుగుతూ వచ్చి మనం చూస్తాము. ఇట్లా భక్తులైనప్పటికీ అపవాదికి చోటిస్తే చాలా పాపములో పడిపోయి ఆ యొక్క పాపపు పర్యవసానము అనుభవించవలసిన పరిస్థితి మనము మన గ్రంథంలో మనం చూస్తాము ప్రియుల. అలాగే చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము నుండి ఒక మాట చదువుదామండి. అపోస్తలుల కార్యములు, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొంచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగాను. ఇక్కడ అననీయ సప్పిర అపవాదికి చోటిచ్చి వారి జీవితాలు ఇద్దరు కూడా
చాలా ఘోరంగా చనిపోతారు. బైబిల్ గ్రంథంలో అపవాదికి చోటు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు నీవు విరుద్ధంగా నడుచుకుంటువి? నీ సొమ్ము నీ పొలము అమ్ముకున్నావు, ఎందుకు నీవు అబద్ధమన్నావు? అవునయ్యా, పొలం మనం ఇంత పిల్లల కోసమో లేక నా కుటుంబ పోషణ కోసం కొంచెం ఎత్తిపెట్టి కొంచెం తెచ్చినానంటే ఏ సమస్య లేదు. అబద్ధం ఆడినందుకు ఒక కుటుంబంలో ఇద్దరు అప్పటికప్పుడే ఇద్దరు చనిపోయినట్టుగా, ఇద్దరిని పక్కపక్కలోనే పాతి పెట్టినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. అపవాదికి చోటిస్తే ఇలా అననీయ సప్పిరా మాదిరి ఒక పెద్ద దెబ్బ కొట్టినాడు. ప్రతి ఒక్కరికి భయం పుట్టేలా దెబ్బ ఇది. వాళ్ళు చిన్న అబద్ధం ఆడితే ఇద్దరు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయినారు. నిజంగా ఈ ఇద్దరి జీవితం నాకు మన ఆశ్చర్యం గురి చేస్తుంది. ఇప్పుడు లేచి నా నుంచి ఎన్ని అబద్ధాలు ఆడతామో ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడే కానీ ఎంత పెద్ద 100 సార్లు బైబిల్ చదివిన వాడు కానీ పెద్ద సేవకుడు అనబడిన వాడు లేచి నా నుంచి ఏదో ఒక అబద్ధమైన చిన్న అబద్ధమైన ఆడతాడు. కానీ ఇప్పుడు మనుషులు సావట్లేదు. కానీ ఆనాడు దేవుడు వారికి పెద్ద దెబ్బ కొట్టినాడు. ఎందుకు ఈ యొక్క పెద్ద శిక్ష చేసినాడు వాళ్ళిద్దరికి మటుకంటే అది మాదిరి చూపించినాడు. ప్రతి మనిషికి అబద్ధం ఆడితే ఎంత దెబ్బ చూడండి. బైబిల్ గ్రంథంలో చూడండి, అననీయ సప్పిరా దంపతులు ఇద్దరు చనిపోయినారు. తస్మాత్ జాగ్రత్త. అపవాదికి చోటిస్తే దాని పర్యవసానం చాలా పవర్ఫుల్గా ఉంటుందని వారిద్దరి విషయంలో గట్టిగా కొట్టాడు. ఇప్పుడు కూడా ఆయన ఎవరినైనా కొట్టగలడు, కానీ ఇప్పుడు అబద్ధాలు ఆడితే సావట్లే. ఇంకా ఆయుసు పెంచుతూ ఉన్నాడు దేవుడు. వీరి వల్ల ఇంకా ఎంతమంది ట్రబుల్ అవ్వాలనో, ఎంతమంది ఇంకా ఏమంటాము, దీనివల్ల ఇంకా ఎంతమంది విశ్వాసులు కానీ నీతిమంతులు కానీ ఓర్చుకొని బ్రతకాలి కదా. విశ్వాసి ఓర్చుకొని బ్రతకాలి. ఒకటి తిడుతూ నిష్కారణంగా వచ్చి తిట్టున్నాడంటే విశ్వాసి అయితే వాడు వచ్చి తిట్టినప్పుడు తేరా అని వారి మీదకి పోకూడదు. వీడు ఎంతవరకు విశ్వాసంలో ఉన్నాడో దేవుడికి తెలియాలంటే అలాంటి పనికిమాలలో ఉండాలా. వాళ్ళకి ఆయుసు కూడా పెంచుతాడు దేవుడు. పనికిమాలకు ఆయుసు పుల్లు, మంచోళ్ళకు దేవుడు పిలుచుకుంటాడు. ఇంకా సార్లు నాయన పొరపాటున నీ విశ్వాసం కూడా పోగొట్టుకుంటే మళ్ళీ నరకానికి పోయే ప్రమాదం ఉంది, విశ్వాసం ఉన్నన్నాళ్ళు చాలు అని కూడా దేవుడు పిలుచుకుంటాడంట. ఒక విశ్వాసాన్ని అంత ఈజీగా దేవుడు వదిలిపెట్టాడు. కొన్ని రాబోయే జీవితంలో లేక రాబోయే కాలంలో ఈ విశ్వాసి అనేవాడు పొరపాటున పాపంలో పడి చనిపోయే అవకాశం ఉంటే వారిని ముందుగానే పిలుచుకుంటాడు దేవుడు. కనుక దేవుని ఆలోచన విధానం చాలా గొప్పది ప్రియుల. ఆయన కోణము, ఆయన సత్యము మనం 1-2 కోణాల్లో చూస్తే అది సత్యం అనుకుంటా. ఆయన ఎన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాడో చాలా గొప్పదైన నిర్ణయం మన యేసు ప్రభు వారు తీసుకుంటారు. కనుక ఇలాగా అపవాదికి చోటిస్తే మన జీవితాలు నాశనం అవుతాయి ప్రియులా. యోబు గ్రంథము 1 అధ్యాయము 6-10 వచనాలు మనం చదివినట్లయితే యోబు ఆయన చెప్పగలుగుతూ వచ్చినాడు. యోబు గ్రంథము మాట చదువుదాం చూడండి. మొదటి వచనమే చదువుదాము, ఎందుకంటే ఎంత యథార్థవంతుడు దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆయనంట చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనం అంటేనే విసర్జించినవాడు. తన పిల్లలు ఇక్కడ కింద మటుగా చూడండి, 7 కుమారులను, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఎప్పుడు పొరపాటున పాపపు ఆలోచన లేకపోతారని ప్రతిరోజు
ఒక గొర్రెను కానీ ఒక బలి పాప పరిహారాల బలిగా దేవునికి ఇచ్చేవాడు. అంటే పొరపాటున నా పిల్లలు ఏమన్నా తప్పుడు ఆలోచనలో పోయినామో, ఏదో ప్రభావ ఈ వారి నిమిత్తం మీద ఈ యొక్క బలి ఇస్తున్నానని అలా చేసేవాడు ఆయన యోబు. అలాగా ఆయనకు ఎడ్లు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, చాలా ఆస్తిపాస్తులు, పనివారు ఎంత ఉన్నాయంటే చాలా ఎక్కువగా ఉండేది. ఆయన నుండి సమస్తమును తీసివేసిన ఆయన నుండి దేవుడు అపవాదికి ఛాలెంజ్ చేసి, ఏబు సంగతి వింటివా, నా భక్తుని జీవితాన్ని నీవు చూచితివా అని సవాల్ చేసి ఛాలెంజ్ చేసి, పోయి నువ్వు నీ చేతనైతే ఏబును మార్చుకో అంటే ఈ అపవాది కూడా అంటాడు, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసినావు, ఆశీర్వదించినావు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆయనకు ఏమి ప్రాబ్లం వస్తుంది, ఆయన ఎందుకు మాట్లాడంటే, సరే అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ప్రాణం ఒకటి తీయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నా నుండి వేరు చేయి మరి అని దేవుడు సవాల్ చేసి చేసినటువంటి మహా గొప్ప భక్తుడు మన యోబు గారి జీవితం. యోబు చాలా చక్కని జీవితము అనుభవించినాడు. సమస్తము పోయిన ఆయన విశ్వాసం కానీ, నిరీక్షణ కానీ, పట్టుదల కానీ, ఓర్పు కానీ, సహనం కానీ కోల్పోయినటువంటి ఏకైక మహాభక్తుడు, మహాభక్తిపరుడు. అలాగా అపవాదికి చోటు ఇవ్వకుండా యోబు వలె మన బ్రతుకులు ఉండాలని దేవుడు యోబు భక్తుని మనకు గొప్ప మాదిరిగా పెట్టాడు. అంత మాదిరి, చాలా గొప్ప మాదిరి. చూడండి, అదే మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడనే కానీ అపవాదికి చోటు ఇవ్వలేదు. లూకా సువార్త 4వ అధ్యాయము మాట చూస్తాం చూడండి, ముగించుకుందాం అయిపోయా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుతుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చిన. రొట్టె వలన కాదు మనిషి బతికేది, అపవాది దేవుని నోట నుండి వచ్చు మాట వలన మనిషి బతకగలడు అని బుద్ధి చెప్తూ అపవాదికి, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ యొక్క అధికారం అంతా నా రాజ్యముల మహిమను నీకు ఇద్దును, అది నీకు అప్పజింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదవునని యేసు ప్రభుతో అపవాది గారు చెప్తున్నాడు. యేసు ప్రభుతో ఆయన సాతానునే పుట్టించిన యేసు ప్రభుతో యేసయ్యకు ఏమిస్తున్నాడో ఆఫరిస్తున్నాడు. సర్వలోకము నీకు నేను ఇస్తాను, నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, లేదా ఇక్కడి నుంచి దుంకు, నేను దేవదూతలు కాపాడతారు. దిక్కుమాలిన వాక్యంతోనే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు కూడా వాక్యంతో అపవాది కానీ అది యేసయ్య దరిదాపులు లేకుండా వాక్యంతో కొట్టినప్పుడు వాడు పారిపోవటం మనం చూస్తాం. కనుక ఒక యోగులాగా మన మారిపోయిన యేసయ్యలాగా అపవాదికి చోటు ఇవ్వకుండా బ్రతకాలనేది దేవుడు మనకు తెలియపరిచినటువంటి లేఖనంలో గొప్ప విషయం ప్రియులారా. కనుక మనందరి జీవితాల్లో భక్తులు తప్పిపోయిన జీవితాలను నెమరు వేసుకొని ఆ తప్పిపోయిన జీవితంగా లేకుండా వాక్యంతో సరిచేయబడుతూ ముందుకెళ్ళాలి. ఏబులాగా ధైర్యం కలిగి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. మన యేసు ప్రభువులాగా మాదిరికరమైన జీవితంలో ప్రతి మనిషి బ్రతకాలని దేవుడు మనకు గొప్ప గ్రంథాన్ని ఇచ్చి ఆ వాక్యాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇంకొద్ది మాటలు దీవించునుగాక. తలవంచినట్లయితే చిన్న